కాదు. ఎస్, గౌరవ పార్లమెంట్ సభ్యులు చట్టసభలో కూడా చెప్తా ఉన్నారు. మనం ఈ వక్ఫ్ బోర్డుని ఇట్లనే ఉంచితే రేపొద్దున ఈ పార్లమెంట్ కూడా వక్ఫ్ అని అంటే వక్ఫ్ బోర్డు కిందికి పోతే ఈ పార్లమెంట్ కూడా పోయే అవకాశం ఉంది అని చెప్పి చట్టసభలో ఒక ఎంపీ మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, ఇక పశ్చిమ బెంగాల్ విషయం చూసుకుందాం. మమతా బెనర్జీ వక్కుని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి అంటున్నారు, ఇంప్లిమెంట్ చెయ్యమని చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో నిరసనలు జరుగుతున్నాయి అంటే అక్కడ 37% ముస్లిం మైనార్టీలు ఉన్నారు అనేటువంటి ఒక అంచనా. 37% అక్కడ ఉన్నారు. ఆ 31% ఎక్కువ ఉన్నారని చెప్పి అంటుంటారు, నిజమేనా? అయితే ఓటు బ్యాంక్ రాజకీయం అండి, వేరే ఏమి లేదు. ఓటు బ్యాంక్ రాజకీయ లబ్ధి కోసమే ఇలా నేను వక్ఫ్ బోర్డు మేము ఇక్కడ అమలు చేయము, మేము ఇది చేయము. ఆమె ఎవరు అమలు చేయకపోవడానికి? కేంద్రం చేసినటువంటి చట్టం ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే కేంద్రం ఏ స్థాయిలో అమలు చేస్తుందో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎవరు చెప్పడానికి? ఏదో మాట్లాడతారు, రాహుల్ గాంధీ ఏమో మాట్లాడతారు, సోనియా గాంధీ ఏమో మాట్లాడతారు. అరే 70 సంవత్సరాలు మనం ఇది ఏదో రుద్దితే మనం అనుభవించలే? వాళ్ళు చేసిన చట్టాలన్నీ రుద్దురు కదా, రుద్దితే అనుభవించినాం కదా అన్న. వాడు చేసిన చట్టాలన్నీ రుద్దినాం, అనుభవించడం, నరకం చూసినాం, ఇంకేం కావాలి? అరే ఇలా అవకాశం ఉన్నది, న్యాయంగా నీకు అన్యాయం అయితే చెప్పు, నిజంగా నీకేం అన్యాయం జరుగుతుందో చెప్పు. అది చెప్పరు. అది అట్లా అవుతుంది. అరే నీకు రోహింగ్యాలు నీ రాష్ట్రంలో వచ్చి కబ్జా చేసుకొస్తున్నారు ఆ పశ్చిమ బెంగాల్, దాని గురించి మాట్లాడడానికి చేతన అయితే లేదు. అరే దేశం విచ్ఛిన్నం అవుతుంది, దాని గురించి మాట్లాడడానికి అయితే లేదు. ఓటు బ్యాంక్ రాజకీయం, తన పదవిని కాపాడుకోవడం తప్ప ఇంకడెక్కడ లేదు. కాంగ్రెస్ ఇవాళ నిన్న మొన్న కాదన్నా, కాంగ్రెస్ మీరు ఊహించరు, చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఈ 123 ప్రభుత్వ భూములని 123 ప్రభుత్వ భూములని వర్క్ బోక్ అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎంత ఢిల్లీలో 123 ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ప్రాపర్టీలు, ప్రభుత్వానికి సంబంధించినవి వర్క్ భూమికి అప్పచెప్పింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా 100 కోట్లకు పైగా నిధులను వర్క్ బోర్డుకి ఇచ్చిండు. అరే ఇదెక్కడ ఏం చేస్తా ఉన్నావు? ప్రేమ్ గారు, ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అపరంగా వక్ఫ్ బోర్డుకు కేటాయించినటువంటి భూములను మళ్ళీ మనం తిరిగి తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత? 100% తీసుకుంటాం సార్. దాంట్లో ఏమాత్రం లేదు, చట్టం చేసినామా అది పక్కా. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా, మా అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడారు, మేము నిజం మాట్లాడుతున్నాము. నిజమైనటువంటి వాళ్ళ హక్కు, వాళ్ళ భూమిని ఎవ్వరు తీసుకునే అవసరం లేదు. కానీ వాళ్ళు ఇతరుల యొక్క భూమినే కానీ ప్రభుత్వం యొక్క భూమిని వర్క్ భూమిగా ఎక్కడైతే చెప్పబడుతుందో ఆ భూమిని అంతా కూడా తిరిగి ప్రభుత్వం తీసుకుంటది. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. విషయం